హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు చెల్కేసినండి. సో మనం చూస్తూ ఉండేది ఈరోజు పుంగనూరు పరుస అండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు చెల్కేసినండి. ఈరోజు అయితే పుంగనూరు పరసలు అయితే ఉన్నాం. అంటే మెగా మేళ, ఆవుల మేళ అనమాట. మనం డీటెయిల్స్ కనుక్కుంటే ఇక్కడ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్క సంవత్సరం ఈ నెలలో అంటే 5వ నెలలో పరస అనేది జరుగుతుంది అనమాట. ఎక్స్చేంజ్ మేళ, కారు మేళ, బైక్ మేళ ఏ విధంగా జరుగుతుందో సో అదే విధంగా ఈ ఆవులన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చి భారీ సంఖ్యలో వస్తాయన్నమాట. మార్కెట్లో ఏ విధంగా వస్తాయో దానికంటే మించి అయితే ఇక్కడైతే పరస జరుగుతుంది. దాన్నే మనం అయితే మేళ అంటాం అనమాట. సో ఇక్కడైతే మనం ఈ వీడియోలో పాల ఆవులకు సంబంధించిన తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు పాల ఆవులకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. సో ఏం రేట్లు పోతాడా ఏమి అనేది ఈ మేళాలో చూద్దాం అనమాట. సో చాలా వరకు అయితే జెర్సీ, హెచ్ఎఫ్, హోలిస్టైన్, ఇంగ్లీష్ బ్రీడ్స్ అయితే చాలా వరకు అయితే వస్తాయి. ఒక్కొక్క ఆవు మంచి సైజులో ఉండే ఆవులు అయితే ఉంటాయన్నమాట. పాలు దగ్గర 10 నుంచి పూటకి 15 లీటర్లు, అంటే రోజుకు 30 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా వస్తాయన్నమాట. 25 నుంచి 30 వరకు వచ్చేటివి ఉంటాయి. దాంట్లో ధరలు కూడా ఆ విధంగా అయితే ఉంటాయండి. సో ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట. ఇంతకు ముందు వీడియోలో నేను ఒంగోలు జాతికి సంబంధించిన టాప్ క్లాస్ బ్రీడ్స్ 2,50,000 రూపాయలతో ఉండే ఎద్దులు అయితే చూపించాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే అవి కూడా చూడొచ్చు. దాని తర్వాత పుంగనూరు జాతికి సంబంధించిన బ్రీడర్స్ అవైతే చూపించాము. ఒక్కోటి 3 లక్షలు, 3.5 లక్షలు, 2.5 అడుగులో ఉండే ఎద్దులు అనమాట. సో అవి కూడా మనం అయితే వీడియోలో చూపించడం జరిగింది. సో దాని తర్వాత వచ్చి ఇప్పుడు ఈ ఆవులు, పాల ఆవులు అయితే చూద్దాం అనమాట. తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు అన్ని రకాలు ఉండేవి అన్నీ కూడా చూద్దాం అనమాట. సో మంచి క్వాలిటీ ఆవులండి. పుంగనూరు పెట్టింది పేరు పాల ఆవులకి అనమాట. సో ఇప్పుడు చూద్దాం మనం ఒక్కొక్కటి అన్నీ కూడా నీట్గా చూద్దాం. పెద్ద సైజు కానీ చిన్న సైజు వరకు అన్నీ కూడా చూద్దాం అనమాట. సో చూస్తే వ్యాపారాలు జరుగుతాయండి. మొత్తం మెగా మేళ అని జరుగుతుంది. చూద్దాం, కనుక్కుందాం, ఒక రేట్లు అయితే కనుక్కుందాం. ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ చూడండి, మంచి సైజు గల మంచి హెచ్ఎఫ్ ఆవులు అయితే ఉన్నాయి అనమాట. మంచి పాలనారాలు, మంచి పొదుగు అంతా కూడా చూద్దాం అనమాట. ఒకసారి ఆవును చూడండి ఒకసారి నీట్గా. ఇక్కడ చూడండి, పాలనారాలు అంతా కూడా బాగున్నాయి. మంచి పాలిచ్చే ఆవుగా మనకైతే దీన్ని చూస్తానే అర్థమైపోతుంది అనమాట. ఎన్ని ఆవులు తెచ్చారన్నా మీరు? 2 ఆవులు ఉన్నాయి. 2 ఏం చేతులు అనేవి? 2 హెచ్ఎఫ్. ఈ ఆవు చూసుకుంటే మంచి నాకైతే బాగా కనిపిస్తుంది. పాలు ఎక్కువ ఇచ్చేది ఉంది. ఏం రేంజ్లో ఇస్తుంది పాలు? 14-15 పూటకి 14 లీటర్లు. మీ మెయింటెనెన్స్ బట్టి ఇంకా 1 లీటర్ ఇటు అటు ఉండొచ్చు. ఫ్రెండ్స్ చూసే పూటకి 14 లీటర్లుగా ఇస్తానండి. 14 నుంచి 15 వరకు అయితే పాలు ఇస్తుంది అని చెప్తాను అనమాట. సో ఆవునైతే చూడొచ్చు. తొలిచూరు అయితే 2వ ఈత. ఒక ఈత ముందు ఎన్ని ఇచ్చేద్దన్నా పాలు? 14 ఇచ్చింది. ఈ ఈతలో ఒక 1/2 లీటర్ పెరగచ్చు కూడా. సో అదే అనమాట. 2వ ఈత ఆవు చెప్తున్నాడు. మనకైతే పాలు వచ్చి రోజుకు దగ్గర 28 నుంచి 30 వరకు ఇస్తాను. ప్రైస్ ఏం చెప్పారన్నా? 1,25,000 చెప్తారు. 1,25,000 అండి. 1,20,000 అయితే చెప్తాను అనమాట. 1,25,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది. అన్న ఎంతవరకు తగ్గచ్చు? 10,000 రూపాయలు ఇటు అటు. ఫ్రెండ్స్ చూస్తే 1,25,000 చెప్తాను. అదైతే ఫైనల్ రేట్ కాదు. తగ్గింపు అనేది ఒక 10,000 వరకు అయితే తగ్గుతుందని చెప్తున్నాడు. 10,000 రూపీస్ అయితే బార్గెన్ అయితే ఉండొచ్చు. సో మీరు మాట్లాడే దాన్ని బట్టి ఇంకా కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఆవును అయితే చూసుకుంటే మనం అయితే చెప్పిన రేట్ అనమాట. దాని తర్వాత చూద్దాం. ఇది కూడా హెచ్ఎఫ్లో మంచి క్వాలిటీలో ఉండే హెచ్ఎఫ్ అనమాట. 6 పళ్ళ మీద ఉంది. పాలు ఎన్నినా? 12-13 పూటకి, అంటే 13 రోజులు 24 నుంచి 26 వరకు అయితే పాలు అయితే చెప్తానండి. రెండో ఈత కదా, 2వ ఈత ఉండొచ్చు కదా. ఇదేం చెప్తాను ధర? 1,05,000 చెప్తారు. ఎంతవరకు తగ్గచ్చు? 95 వరకు ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ చూస్తే 1,05,000 అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. లాస్ట్ ఫైనల్ గా అయితే మనకు 95,000 వరకు అయితే రావచ్చు అని చెప్తున్నాడు. 95 వరకు అయితే ఉండొచ్చు ఫైనల్ గా అని చెప్తున్నాడు. సో చెప్పింది ఆ రేట్లు కానీ ఇంకా కూడా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అన్న నెంబర్ అయితే కనుక్కుందాం. అన్న మీరు నెంబర్ ఇస్తారా? 970-10-38-472. మీ పేరునా? ఇంకా 10 ఉన్నాయి. మీ దగ్గర ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయి కదా. మీది ఏ ఊరేనా? పుంగనూరేనా? వెంకటరత్నం. ఓకే. డైరీ ఫామ్ అయినా ఉందా? మామూలుగానే. ఓకే. సో అదే అనమాట. అన్న నెంబరు అయితే వీడియోలో ఇచ్చాము. వెంకటరత్నంగా చెప్తున్నాను అనమాట. సో చెప్పిండే రేట్లు ఆ రేట్లు అయితే ఉన్నాయి కానీ తగ్గింపు ధరలు ఉంటాయి అనమాట. అన్న దగ్గర ఇంకా 10 ఆవుల దాకా అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి మీరే తీసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత చూద్దాం. హోలిస్టైన్ బ్రీడ్స్ అనుకుంటాను. ఇవి 2 మంచి పెద్ద సైజులో అయితే ఉన్నట్టున్నాయి. ఇవేం చెప్తారో ఏమైంది డీటెయిల్స్ కనుక్కుందాం. అన్నా వీడియో తీసుకుందామన్నా. 2 హోలిస్టైనా హెచ్ఎఫ్? ఇది 2 హోలిస్టైనా. ఇది ఎన్నో అవుతావు? ఎన్ని పాలున్నా? ఇది 3వ ఈత. పాలు ఇది కూడా 3, ఇది 3 పాలు. ఇదేని పాలు? పూటకి 9. ఎన్నో అవుతా? 3వ ఈత. ఫ్రెండ్స్ 9 లీటర్గా పూటకి చెప్తానండి. 3వ ఈత ఆవుగా చెప్తున్నారు. సో చూసుకోవచ్చు. 9 అంటే 18 లీటర్లు రోజుకి వస్తాయి అనమాట. ఒక రోజులో 18 లీటర్లు ఆ విధంగా వస్తాయని చెప్తున్నాడు. ధర ఏం చెప్పారండి దీన్ని?
69 69,000 చెప్తున్నాడు. 69,000 రూపాయలు అయితే చెప్పడం ఉంది. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఇది కూడా 3 అవుతామండి. పాలు ఎన్ని ఇది 10 పూటకి, అంటే రోజుకి 20 లీటర్లు. దీని ధర ఏం చెప్పారు? 70,000 చెప్తున్నారు. సో ఇది వచ్చి 70,000 చెప్తున్నాడు, అది వచ్చి 65,000 అయితే చెప్తున్నాడు. సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కదా కాబట్టి తగ్గింపు ధర ఉంటుంది అనమాట. సో ఎంత తగ్గచ్చు అంటే ఒక 5,000 నుంచి 10,000 మధ్యలో అయితే తగ్గచ్చు. సో వ్యాపారం మీరు మాట్లాడేదాన్ని బట్టి ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో అది అనమాట ఈ 2 ఆవులకు సంబంధించి. మనం ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ చూస్తా ఉన్నాం కదా, ఇక్కడైతే మొత్తం కూడా చూడండి ఆ లాస్ట్ వరకు మొత్తం అయితే ఆవులు కొని కట్టేసుకుంటారు అనమాట. సో ఇవన్నీ అయిపోయినాయి, వేరాలు అయిపోయినాయి అనమాట. ఇవన్నీ బయట నుంచి పుంగనూరు, మనం ఇందాక చెప్పినట్టు పుంగనూరు పాలావులకు ప్రసిద్ధి అనమాట. ఇవన్నీ కూడా మొత్తం కూడా టోటల్గా కూడా కొని కట్టేసింది అనమాట. సో బయట అదర్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మనకు పాలావులు అయితే సేల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, తీసుకొని పోతున్నారు అనమాట. ఇక్కడ ఒక 2 ఆవులు అయితే ఉన్నాయి. అన్న డీటెయిల్స్ అయితే కనుక్కుందాం, చూస్తామా. ఇది ఏమి జాతి అన్న? ఇవి హెచ్ఎఫ్ క్రాస్. మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎక్కడి నుంచి వచ్చారు? పుంగనూరు. ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? ఈ 4 మీయేనా? మీ పేరేనా? వినోద్ కుమార్. మీ దగ్గర కంటిన్యూస్గా ఆవులు ఉంటాయా? డైరీ ఫామ్ అని ఉందా? మామూలుగా డైరీ ఫామ్. మీ డైరీ ఫామ్ పేరేం పేరు? చిన్న డైరీ ఫామ్. ఓకే, నేను చూశాను యూట్యూబ్లో. నార్కే ట్రావెలర్ చేస్తాను కదా. ఓకే, చిన్న డైరీ ఫామ్ అండి. ఈ 4 ఆవులు అయితే అన్న దగ్గర అయితే ఉన్నాయి అనమాట. సో ఈ 4 కూడా డీటెయిల్స్గా కనుక్కుందాం. 4 కూడా హెచ్ఎఫ్ చెప్తాను, హెచ్ఎఫ్ క్రాస్ చెప్తాను. అన్న హెచ్ఎఫ్ క్రాస్ మొత్తం అన్ని హెచ్ఎఫ్ క్రాస్ మొత్తం. సో ఇది ఎన్నో అవుతావు, ఎన్ని పాలు ఉన్నాయి? ఇది ఫస్ట్ చూసుకుంటే మనం 3 అవుతా. పాలు ఎన్ని? 10-11 ఇస్తుంది. ఓకే, 10-11 లీటర్ రావచ్చు. 3 అవుతకి చెప్తానండి. ఇది ఎన్ని రోజులు ఎనబొద్ది? వారం రోజులు ఎనబొద్ది సూళ్ళు అనమాట. సో ఒక వారం రోజుల్లో ఎనబొద్ది అని చెప్తాను అనమాట. 3 అవుతావు. పూటకి 10-11 ఆ విధంగా చెప్తున్నాడు. అంటే రోజుకి 20 నుంచి 22 మధ్యలో అనుకుందాం. సో మీ మెయింటెనెన్స్ బట్టి 1 లీటర్లో 2 లీటర్ తగ్గినా కూడా 18 నుంచి 20 మధ్యలో అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ప్రైస్ ఏం చెప్తారన్న? దీన్ని 90,000 చెప్తారు. ఎంతవరకు తగ్గచ్చు? ఒక 5,000 కాడికి ఇటు అటు. సో చెప్పడం అయితే 90,000 అయితే చెప్తానండి. సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 90,000 రూపాయలు చెప్పినప్పుడు ఒక 5,000 రూపాయలు ఇటు అటు తగ్గచ్చు ఉంటున్నాడు. మీరు మాట్లాడేదాన్ని బట్టి ఇంకా 1,000 రూపాయలు 2,000 రూపాయలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇది కూడా హెచ్ఎఫ్ క్లాస్ ఏనా? ఇది ఎన్నో అవుతావు? పాలన్నీ 2 అవుతావు. పాలునా 10 వస్తుంది. ఇప్పుడు ఎన్ని నెలలు చూలి? ఎన్ని రోజులు ఏనబోద్ది? 10 రోజులు ఏనబోద్ది. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 10 రోజుల్లో ఏనబోద్ది అని చెప్తారనమాట. పూటకి 10 లీటర్లు చెప్తున్నారు, అంటే రోజుకి 20 లీటర్ చెప్తున్నారు. 1 లీటర్ ఇటు అటు కూడా 18 నుంచి 20 వరకు అయితే పాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో దీని ప్రైస్ ఏం చెప్పారన్న? 95,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక 5,000-6,000 రూపాయలు బార్గింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇది ఇంకొకటి అయితే ఉండదు అనమాట. ఇది ఏమి బ్రీడ్ అన్న? ఇది హెచ్ఎఫ్ క్రాసేనా? సో ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్గా చెప్తానండి. సో ఇది కూడా అన్ని భారీ సైజు. ఇప్పుడు చూసే ఆవులన్నీ కూడా భారీ సైజులో అయితే ఉన్నాయి అనమాట. పూటకి ఎన్ని పాలు ఇస్తుందన్న? అది 10 లీటర్లు. సో ఫ్రెండ్స్ చూస్తే పూటకు 10 లీటర్లు అండి, అంటే రోజుకి 20 లీటర్లుగా చెప్తా ఉన్నారు. సో 1 లీటర్ ఇటు అటు అనుకునే కూడా 18 లీటర్ అయితే గ్యారంటీగా ఉండబోచ్చు అనమాట. అది మీ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అనమాట. ఎన్ని రోజుల్లో ఈనబోద్ది అనేది? 10 రోజుల్లో ఈనబోద్ది. దీని ప్రైస్ ఏం చెప్పారన్న? 90,000 చెప్తారు. ఫ్రెండ్స్ చూస్తే ఇది వచ్చి 90,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో చెప్పింది ఎక్కడ ఏది కూడా ఫిక్స్డ్ రేట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది. ఒక 5,000 రూపాయలు తగ్గించుకున్నా కూడా 80 నుంచి 85 మధ్యలో అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటాను. సో మీరు వ్యాపారం చేసేదాన్ని బట్టి ఖచ్చితంగా తగ్గింపు ధరలు అయితే ఉంటాయి. అంతే కదా? మీ నెంబర్ ఏమైనా చెప్దామన్నా? 8639364981. ఓకే, చిన్న డైరీ ఫామ్. బ్రదర్ నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి జెన్యూన్గా కావాలనుకుంటే మాత్రం ఫోన్ చేయొచ్చు, టైంపాస్ కాల్స్ కాకుండా. సో అదే అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ కూడా వ్యాపారం కట్టేసి ఐపీ కట్టేసినట్టు అనమాట. దాని తర్వాత చూద్దాం. అన్నీ కూడా పెద్ద సైజు ఆవులు, పాలావులు వద్దా? ఓకే, సో చూద్దామండి. ఇక్కడైతే మనకైతే సుఫియాన్ డైరీ ఫామ్ నుంచి అయితే ఉన్నట్టున్నాయి. ఎన్ని ఆవులు ఉన్నాయి ఏమైంది కూడా నీట్గా కనుక్కుందాం. దగ్గరకు చూస్తే ఒక 3 ఆవులు అయితే ఉన్నట్టున్నాయి. హాయ్, ఏమన్నా మీయేనా? ఇవే అన్నీ మీయేనా? నేను చెప్పిన సుఫియాన్ డైరీమో కాదు, మీరేమన్నా ఉన్నది? ఓకేనా? సో ఇది మీరే కదన్నా? ఇది ఎన్నో అవుతావు? పాలు ఎన్నినా? 2 అవుతావు. ఫ్రెండ్స్ చూస్తే 2 అవుతావు చెప్తానండి. మనకైతే దూడ అని ఉంటుంది. ఈనింది కదా? ఏం దూడ ఇది? ప్యాయ్ దూడ. వావ్, వెరీ గుడ్. ఫ్రెండ్స్ చూస్తే 2 అవుతావు అండి. ప్యాయ్ దూడ అయితే ఈనింది అనమాట. ఎన్ని రోజులు? ఒక వారం రూపాయలు అయితే ఈనింటుండదు. 3-4 రోజులు దూడ. ఎన్ని ఇస్తుంది అన్న పాలు? 8 ఉంది.
ఫ్రెండ్స్ చూస్తే 8 అంటే రెండు పూటకి 8 లీటర్లు అంటే రోజు 16 లీటర్ అయితే ఉందండి. ప్యాయిదోడ విత్ ప్యాయిదోడ అనమాట. ఇది అయితే మనకైతే బోనస్ అనమాట. సో చూస్తే 8 అంటే రోజుకి 16 లీటర్గా ఎత్తున్నాడు, చూసుకోవచ్చు అనమాట. విత్ ప్యాయిదోడతో కూడా. ఏం ప్రైస్ ఏం చెప్తాను అన్న? 65,000 చెప్పారు. ఫ్రెండ్స్ చూస్తే 65,000 అయితే ఎత్తున్నాండి. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 65,000 రూపాయలు అయితే ఎత్తున్నాడు. 8 అంటే 16 లీటర్ పాలు 65,000 అయితే ఎత్తాను అనమాట. చెప్పడం ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో తగ్గింపు ధర ఉంటుంది, కొంచెం రీజనబుల్ రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎంత తగ్గచ్చు అన్న ఒక అంచనాకి? ఒక 5,000 తగ్గచ్చు. 60కి ఇటు అటు రావచ్చు ఫ్రెండ్స్. అదే అనమాట. 60,000 కాస్ట్ ఇటు అటు వస్తుంది అని చెప్తాను అనమాట. అది ఈ ఆవుకి సంబంధించి. ఇది వచ్చి చూస్తే హెచ్ఎఫ్ అండి. హెచ్ఎఫ్ఏ కదా? ఓకే, అదే అనమాట. దీని విషయం అయితే అది. నెంబర్ ఏమైనా ఇద్దామన్నా? చెప్పండి. 7674080504. మీ దగ్గర కంటిన్యూస్గా ఉంటాయి నావలు? ఓకే, అదే అనమాట. అన్న నెంబర్ వీడియోలో ఇచ్చినాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండదు కాల్ చేయొచ్చు. హాయ్ బ్రదర్, ఎక్కడ మీ అన్నాడా? మీయే కదా ఇవి? ఎన్ని ఇచ్చినారు? ఎన్ని ఉన్నాయి? 4 ఇచ్చారు, 2 అమ్మేసారు, 2 ఉన్నాయి. సో అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్ చూస్తే 2 ఆవులు అయితే ప్రజెంట్ ఉన్నాయి షెడ్లో అయితే. ఇంకొక 6 ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఇది అయితే మనకైతే సుఫియాన్ డైరీ ఫామ్ నుంచి మనకైతే వీడియోలో పెడుతూ ఉంటారు బ్రదర్స్. సో మనం డైరీ ఫామ్ అయినా కూడా విజిట్ చేస్తామండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి డైరీ ఫామ్ విజిట్ చేయాలంటే మన కాంటాక్ట్ నెంబర్ అయితే వీడియోలో ఇస్తాను. టైటిల్ దగ్గర అయితే మన నెంబర్ అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి మన నెంబర్ మాట్లాడుకుంటే 9515913874 LK ఛానల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మన డైరీ ఫామ్లు కానీ పొట్టేళ్ళు కానీ ఆవులు కానీ మీ దగ్గర ఏది ఉన్నా కూడా నేను అమ్మడానికి అయితే పబ్లిసిటీ అయితే ఇస్తానమాట. సో బ్రదర్, ఇది ఎన్నో అయితే ఆవు? ఏం జాతి ఇది? రెండో ఈత. ఏం జాతి ఇది? హోలిస్టన్ క్రాస్, హెచ్ఎఫ్ హోలిస్టన్. సో అదే అనమాట. ఇది అయితే 2 క్రాస్గా చెప్తున్నాడు. హోలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్గా చెప్తున్నాడు. రెండో ఈత చెప్తున్నాడు. పాలనే బ్రదర్ ఇది? 12 విడుతుందా? ఫ్రెండ్స్ చూసే పూటకు 12 లీటర్గా చెప్తానండి. అంటే రోజుకు 24 లీటర్గా చెప్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ పాలు అయితే ఉంటుంది. 1 లీటర్ ఇటు అటు ఉన్న కూడా 20 నుంచి 22 మధ్యలో అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఎన్ని రోజులు వినబోతుంది ఇది? 10 days, 2 weeks అనుకుందాం. 2 వారాలు అయితే వినబోతుంది అనమాట. ఈ ఆవుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇస్తాము. ఏం చెప్పారు బ్రదర్ దీని ప్రైస్? 1,50,000, 1,15,000. సరే అండి, 115 అంటే 1,15,000 రూపాయలు చెప్తున్నాడు. 1,15,000 చెప్తున్నాడు. 1,15,000 రూపాయలు చెప్తున్నాడు. ఖచ్చితంగా తగ్గింపు ఉంటుంది అనమాట. ఎంతవరకు తగ్గించు? 10,000. ఓ 10,000 రూపాయలు ఇటు అటు అనుకుందాం అనమాట. సో 1,05,000 వరకు అయితే రావచ్చు అని ఫైనల్గా మనం అయితే అనుకుందాం అనమాట. సో దాని తర్వాత ఇంకొక ఆవు అయితే చూద్దాం. ఇదేం రేటు బ్రో? హోలిస్టన్ క్రాస్ ఇదే ఫ్రెండ్స్. చూసి ఇది హోలిస్టన్ క్రాస్గా చెప్తాడారండి. చూడొచ్చు. ఆవు అయితే కూడా మంచి సైజులో అయితే ఉంది, పెద్ద సైజు ఆవు. ఎన్నో అవుతా ఆవు? పాలన్నీ 2 అవుతా. పాలు ఎన్ని రావచ్చు? రోజు మీద 18 లీటర్లు. ఫ్రెండ్స్ చూస్తే రోజు మీద 18 లీటర్ అండి. అంటే పూటకి 8 నుంచి 9, 9:30 ఆ మధ్యలో అయితే ఉండవచ్చు. సో 18 లీటర్గా చెప్తానండి ఒక రోజుకి పాలు. 18 లీటర్స్ చెప్తున్నాడు. ఒక 2 లీటర్ తగ్గించుకున్నా 16 లీటర్ అయితే మనకైతే గ్యారంటీకి రావచ్చు అనమాట. 16 నుంచి 18 మధ్యలో ఉండొచ్చు. దీని ప్రైస్ ఏం చెప్పారు? 79 చెప్తాను ఫ్రెండ్స్. చూస్తే 79,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 79,000 రూపాయలు చెప్తున్నాడు. మీ నెంబర్ చెప్పండి బ్రదర్. 7013525809. ఫ్రెండ్స్ చూస్తే సుఫియాన్ డైరీ ఫామ్ అండి. వీళ్ళ దగ్గర అయితే కంటిన్యూస్గా 365 రోజులు పాలావులు అయితే ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన నెంబర్ అయితే మనం అయితే వీడియోలో ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ సైజ్ ఆవులు కంటిన్యూస్గా అయితే వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి అనమాట. సో దాని తర్వాత వచ్చి చూద్దామండి. ఇంకా అయితే చాలా అయితే ఆవులు అయితే ఉంటాయి. ఈ వీడియోలో మనకి లెంత్ అయితే ఎక్కువ రావడం జరిగింది. సో దాని తర్వాత వచ్చి ఇంకొక మంచి వీడియోతో, పాలావుల వీడియోతో మళ్ళీ అయితే ఇంకొక వీడియో అయితే చేద్దాం అనమాట. సో అడ్రస్ ఒకసారి మనం చూసుకుంటే పుంగనూరు ఆర్టీసీ డిపోలో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పరిస్థితి జరుగుతుందండి. సో దీని తర్వాత మళ్ళీ యథావిధంగా 4 వారాల తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా మార్కెట్ యార్డ్లో, వ్యవసాయ మార్కెట్ యార్డ్లో, టమాటా మార్కెట్ యార్డ్లో కంటిన్యూ అవుతుంది అనమాట మార్కెట్.